ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన వ్యక్తి ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఒక గొప్ప ఆత్మకథ ఇది. మనలో మనకి ఎప్పుడైనా చాలా పెద్ద ప్రశ్న మెదిలిందా? అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనక ఏముంది అని. మనందరికీ ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా. సరిగ్గా అలాగే ఒక బాలుడికి కూడా ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. మరి ఆ ప్రశ్న అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూద్దామా? సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ కలకత్తాలో పుట్టిన ఒక అబ్బాయిది. అతని పేరు నరేంద్రనాథ్. ఫ్రెండ్సంతా మాత్రం ప్రేమగా నరేన్ అని పిలుచుకునేవాళ్లు. క్యాలకట్టాలో ఉండేవాడన్నమాట ఈ నరేన్ అనే చురుకైన కుర్రాడు. చాలా యాక్టివ్. ఆటలైనా చదువైనా దేంట్లోనైనా సరే నరేన్ ఎప్పుడూ ఫస్టే. అంతేకాదు, ఫ్రెండ్స్ అందరికీ తనే లీడర్. ఎవరికైనా హెల్ప్ కావాలంటే నరేన్ ముందుండేవాడు. కొంచెం కోపం ఎక్కువే అనుకోండి, కాని మనసు మాత్రం వెన్నలాంటిది. ముఖ్యంగా కాషాయ బట్టలు వేసుకున్న సాధువులు కనిపిస్తే చాలు అస్సలాగేవాడు కాదు. తన దగ్గర ఏదుంటే అది బీసి వాళ్ళకిచ్చేసేవాడు. అంత ఇష్టమన్నమాట వాళ్ళంటే. అలా ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సూటిగా చెప్పేశాడు. ఏమని? అమ్మా, నేను సన్యాసిని అవుతా అని. చూసారా, చిన్నప్పుడే తన మనస్సులో ఏముందో క్లియర్గా చెప్పేశాడు. సరే, కాలం గడిచింది. నరేన్ పెద్దవాడయ్యాడు. అతనితో పాటే అతన్లో ఆ తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరిగింది. నిజమేంటి, దాన్ని తెలుసుకోవాలి అనే ఒక బలమైన కోరికతో తన అన్వేషణం మొదలుపెట్టాడు. అలా నరేన్ ఎదుగుతున్న కొద్దీ ఒకే ఒక ప్రశ్న అతని మనసుని పదే పదే తులిచేస్తూ ఉండేది. ఆ ప్రశ్నేమై ఉంటుందంటారు? చూడండి, ఆ ప్రశ్న ఇదే. అయ్యా, మీరు దేవుణ్ణి చూశారా అని. ఎంతమంది పండితుల్ని, ఎంతమంది పెద్దవాళ్ని కలిశాడో తెలుసా? అందర్నీ ఇదే అడిగాడు. కాని ఎవ్వరూ అతనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దేవుడు ఉంటాడు అని చెప్పారేగాని నేను చూశాను అని ఎవరూ చెప్పలేదు. ఇక లాభం లేదనుకుంటున్న టైంలో ఫైనల్గా ఒకాయన నరేన్ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోయే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లమని సలహా ఇచ్చారు. ఆయనే శ్రీ రామకృష్ణ. వాళ్ల ఫస్ట్ మీటింగ్ చాలా విచిత్రంగా జరిగింది. నరేన్ ఈనెవరూ అని ఆలోచిస్తుండగానే శ్రీరామకృష్ణులు అతన్ని చూసి, నాయనా, నాకోసం ఇంతకాలం ఎందుకు ఎదురుచూసేలా చేశావు అన్నారు. అంటే ఎప్పట్నుంచో తెలిసినవాడిలా మాట్లాడారన్నమాట. నరేన్కి ఒక్కసారిగా ఆశ్చర్యం. ఆహా, నాకు గురువు దొరికేశారు, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని నరేన్ సంతోషపడే లోపే అతని జీవితంలోకి ఒక పెద్ద కష్టం వచ్చిపడింది. చీకట్లు కమ్ముకున్నాయి. తన నమ్మకాన్ని పరీక్షించే టైమొచ్చింది. అకస్మాత్తుగా ఒక పెద్ద విషాదం. నరేన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇక అంతే, వాళ్ల కుటుంబానికి ఏమీ లేకుండా పోయింది. నరేన్ ఉద్యోగం కోసం ఎంతగానో వెతికాడు. చెప్పులరిగేలా తిరిగాడు. కాని ఎక్కడా జాబ్ దొరకలేదు. పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. ఏం చేయాలో తెలియక సహాయం కోసం తన గురువైన శ్రీ రామకృష్ణుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు గురువుగారు శాంతంగా, గుడికి వెళ్ళు, నీకు ఏం కావాలో ఆ కాళికాదేవిని అడుగు, ఆ తల్లే నీకు దారి చూపిస్తుంది అని చెప్పారు. సరేనని నరేన్ గుడికి వెళ్ళాడు. మనసులో ఒకటే అనుకున్నాడు, అమ్మవారిని డబ్బు అడగాలి, మా కష్టాలు తీర్చమని అడగాలి అని. కాని అమ్మవారి విగ్రహం ముందు నిలబడగానే అన్నీ మర్చిపోయాడు. డబ్బు అడగటం పోయి, అమ్మా, నాకు నిజమైన జ్ఞానాన్నివ్వు, నీమీద భక్తినివ్వు అని అడిగాడు. ఎంత మార్పో చూడండి. ఆలయంలో జరిగిన ఆ సంఘటనతో నరేన్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయింది. ఒక ప్రపంచ గురువు జననం అక్కడే జరిగిందన్నమాట. ఆ తర్వాత ఒకరోజు అతని గురువు తన పాదంతో నరేన్ను తాకారు. అంతే, ఒక్కసారిగా నరేన్కి ప్రపంచం మొత్తం ఒక దైవికమైన వెలుగుతో నిండిపోయినట్టు కనిపించింది. తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇక శ్రీరామకృష్ణులు తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు తన ఆధ్యాత్మిక శక్తి అంతా తన ప్రియశిష్యుడైన నరేన్కి ఇచ్చేశారు. ఆ తర్వాత నరేన్ పూర్తిగా మారిపోయాడు. తలనీలాలు తీసేశాడు. సన్యాసులు వేసుకునే కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు. తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేశాడు. అప్పటినుండి ఆ నరేన్ అనే కుర్రాడు ప్రపంచం మొత్తం మెచ్చిన స్వామి వివేకానందగా మారాడు. చూసారా, ఒకే ఒక్క ప్రశ్న నరేన్ని స్వామి వివేకానందగా మార్చింది. మరి మనల్ని ముందుకు నడిపించే ఆ గొప్ప ప్రశ్న ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచిద్దాం.